శ్రీ గురుదత్త జై గురుదత్త అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. యూట్యూబ్ ప్రేక్షకులు అందరూ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే మన వీడియో చూసి మేము చాలా ఆదర్శంగా తీసుకున్నామమ్మా అని చెప్పి చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకొని నాకు కాల్ చేయడం చేస్తున్నారు. కాబట్టి నాకు విషయాలన్నీ తెలిసాయి. నిజం ఎప్పుడు ఇలాగే ఆనందంతో ఉత్సాహంతో మన జీవితాన్ని ముందుకు సాగిద్దాం. ఈరోజు మన వీడియో ఉన్నప్పుడే విలువ తెలుసుకోండి అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తారని కోరుకుంటున్నాను. ఇంకా విషయంలోకి వచ్చేద్దామా. ఉన్నప్పుడే అంటే దాని విలువ తెలుసుకోండి. ఎంత బాగుందో వినడానికి కదా. కానీ మనం ఆ పని చేయలేం. లేనప్పుడు ఆ విలువ తెలుస్తుంది, ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియదండి. దీనికి ఉదాహరణగా కాళ్ళు లేని వాళ్ళకి తెలుస్తుంది కాళ్ళ విలువ. కాళ్ళు లేని వాళ్ళు కుట్టుకుంటూ పోతారు, లేదంటే పాపం ఒక్కొక్కరికి కాళ్ళే ఉండవు. వాళ్ళకి తెలుస్తుంది ఆ కాళ్ళ విలువేంటో. అలాగే కన్ను లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ కన్నుల విలువేంటో. అట్లా మనకు ప్రతిదీ ఏదైతే లేదో అప్పుడు తెలుస్తుంది ఆ విలువ అన్నమాట. అలాగే ఇక్కడ అమ్మా నాన్న కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు, ఉన్నప్పుడు మనకు ఆ విలువ తెలియదండి. ఉదాహరణకి అమ్మ ఫోన్ చేసింది అనుకోండి, బిడ్డలకి ఎందుకు చేసిందో అని ఆలోచించుకోవాలి కదా. పద్దాకా అమ్మ అలాగే చేస్తూ ఉంటుందిలే అని అనుకుంటూ ఉంటారు. అలాగే బిడ్డలు ఫోన్ చేసినా కూడా పద్దాకా చేస్తూ ఉంటారే అని నిజంగా తల్లిదండ్రులు తక్కువ ఉంటారు. అరే నా బిడ్డలకి ఏం అవసరం వచ్చిందో అని చూస్తారు నిజంగా తల్లిదండ్రులు. కానీ బిడ్డలు మాత్రం ఎందుకు చేస్తుందిలే అని అనుకుంటారు. కానీ నిజంగా మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు బ్రతికున్నప్పుడే, ఆ తల్లిదండ్రి ఉన్నప్పుడే వాళ్ళ అవసరాలు గుర్తించి, వాళ్ళ ఫోన్లు కావచ్చు, వాళ్ళకి ఏం అవసరం కావచ్చు, మనం అక్కడ అద్భుతంగా వాళ్ళతో స్పెండ్ చేయాలి. మళ్ళీ పోయిన లైఫ్ తిరిగి రాదు. మళ్ళీ నీకు ఇదే అమ్మ రాదు, ఇదే నాన్న రాడు. ఎంతమందైనా వస్తారు, కానీ పేరెంట్స్ అనేది రారండి. అమ్మ లేనప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ. అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటే, అరే నేను అమ్మ పిలుపుకి ఎంత దూరమైనాను అని తెలుస్తుంది. నాన్న నాన్న అని పిలుచుకుంటూ ఉంటే ఆ నాన్న విలువ తెలుస్తుంది. ఇవన్నీ మనకు చిన్న విషయాలుగా అనిపిస్తాయి, కానీ మనసు బాధపడే వాళ్ళకు అసలు అత్యంత అద్భుతం అండి ఈ విషయాలంటే. మనకు నిజం ఉన్నప్పుడు మనం ఏది దాన్ని గౌరవించం. ఏ వస్తువునైనా మనం ఏది కూడా చూడం. అసలు మనుషుల విషయంలో కాదు, అసలు వస్తువుల విషయంలో కూడా ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు. దాన్ని లేనప్పుడు మనకు అన్ని విలువలు తెలుస్తాయి అన్నమాట. అలాగే చాలామంది ఉన్నప్పుడు తల్లిదండ్రులని ప్రేమించరు, వాళ్ళతో సరదాగా గడపరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులు అంటే ఇంట్లో వాళ్ళ పనులు అంటే టీవీతో ఎంజాయ్ చేయడము, సెల్తో ఎంజాయ్ చేయడము, ఇలా చేస్తూ ఉంటారు. కానీ అమ్మ నీకు ఏం కష్టం వచ్చింది, నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు, నీకు ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం బాగుందా, లేదా నాన్న నీకేమైనా మందులు కావాలన్నా తెచ్చిపెట్టినా అనే పిల్లలు ఉండాలండి నిజంగా. అప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ కాలం బతుకుతారమ్మా నిజంగా. దీనికి నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఒక ఆదర్శంగా ఎదుటి వాళ్ళని చూసి మీతో పంచుకుంటాను అన్నమాట. మాకు పొన్నూరులో ధనలక్ష్మమ్మ అని మన గ్రూప్లో ఉన్నారు. వాళ్ళ అంటే ఆమె ఇప్పుడు ప్రస్తుతం లేదు, అమెరికా వెళ్ళారు. వాళ్ళ అన్నయ్య ఉన్నారు, ఆయన మంచి పోస్ట్లో ఉండేవాడు అనమాట. ఢిల్లీలో చాలా పెద్ద ఆఫీసర్ పోస్ట్లో ఉంటారు. ఆనాడే ఆయనకు ₹1,00,000 జీతం అట. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నగారి కోసం ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చేసాడండి. ఇంత అద్భుతము. ఆయన చెప్తే అంటే ఎవరిని చెప్తే ఇది కాదులే, ఏదో ప్రాబ్లం వచ్చింది ఉద్యోగంలో అందుకని వదిలిచ్చేసి ఉంటాడు అని అనుకుంటా. నేను ప్రత్యక్షంగా చూశానండి ఆయన్ని. ఆ సేవ తల్లి తండ్రితో ఎంత అత్యంత అద్భుతము అనమాట. వాళ్ళ చెల్లెలు అన్న కలిపి ఇద్దరు పంచుకుంటారండి. వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళ అన్న దగ్గరే ఉండి ఆ అమ్మకి ఏమన్నా వస్తే ఇద్దరు విలువెళ్ళాడిపోయేసి, అన్నయ్య నేనుంటాను అమ్మ దగ్గర, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, అరే నేనుంటాను చెల్లి నువ్వు వెళ్ళు. అసలు ఎంత అద్భుతంగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. అది కదా తల్లి తండ్రి ప్రేమ అంటే. వాళ్ళ నాన్న ఈ మధ్యలో ఒకసారి హాస్పిటల్లో చేర్చారు. చేరిస్తే
ఆయన పాపం 80 దాటే ఆయన భయపడుతున్నాడు హాస్పిటల్ వయసు ఇవన్నీ. ఆ కొడుకు వెళ్ళి ఎలా చెప్తున్నాడంటే ధైర్యం చూడండి, అంటే ఇంకా ఇంకా బ్రతకాలి అని ఆశ కలిగించాలి పిల్లలు. ఈ బ్రతుకు నాకెందుకులే అనేలాగా చేయకూడదండి పిల్లలైన. ఆయన అంటున్నాడు, నాన్న నీకేమీ లేదు నాన్న, చిన్నదే, డాక్టర్ వచ్చి ఇంజక్షన్ వేస్తాడు తగ్గిపోతుంది, రేపు మనం ఇంటికి వెళ్ళిపోతాం అంతే అన్నాడు. ఆయన ఇలా చూస్తూ ఉన్నా, చూడు నా అమ్మ వచ్చింది, నిర్మలమ్మ నీకోసమే వచ్చింది అని అద్భుతంగా చెప్తున్నాడు అనమాట. ఆయన కళ్ళు తెరిచి ఆయన ఎంతో ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి అనమాట. ఆ బిడ్డలు చూసే ప్రేమకి కరిగిపోతారండి. అలా అది కదా ప్రేమ అంటే. కానీ ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా చూడకుండా, ఇంకా చనిపోయిన తర్వాత చాలామంది గుళ్ళు కట్టి చేస్తాం, విగ్రహాలు పెట్టేస్తాం, మా అమ్మది మా ఆయన బొమ్మ పెట్టుకుంటాం, మా నాన్నది కూడా అలాగే పెట్టుకుంటాం అని చెప్పి అప్పుడు ప్రయోజనం ఏముంది? ఈ ఆత్మ అప్పుడు ఈ సోల్ ఏ లోకాలకు పోతుందో తెలియదు. ఈ జన్మలో మాత్రమే నీకు అమ్మ అయింది. మరి ఈ జన్మలో నువ్వు చూడకుండా, అలాగే నాన్నని చూడకుండా వచ్చే జన్మలో ఎవరో తెలియదు. మరి అప్పుడు మైనం అమ్మలు పెట్టుకునే ప్రయోజనం ఏముంది? సంవత్సరం ఇంత ఎత్తున పట్టు చీరలు పెట్టి, లేదంటే ఇంత ఎత్తున బట్టలు పెట్టి కట్టుకోమంటే కట్టుకుంటారా? ఆ ఆత్మ ఎక్కడ కలిసిపోయిందో తెలియదు. ఇవన్నీ మనకు తెలియదు. ఏముందిలే, మన ఇంట్లో మన భార్య, నా పిల్లలు, నేను సంతోషం అంటే చాలు. సో తల్లి ఎంత కష్టపడి పెంచింటింది ఆ పిల్లల్ని. తల్లి నిజంగా నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. ఇవన్నీ చెప్తున్నాను కదా, మీతో పంచుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. ఆ తల్లి అయితే తన బిడ్డ కోసం ఎన్నో కష్టపడింది. అంటే ఎన్నో పనులు చేయరాని కూడా పనులు కూడా చేసిందంటే, అంటే అందరినీ బాధపెట్టి నా బిడ్డకి అలా గొప్పగా ఉండాలి, నా బిడ్డకి ఇలా ఉండాలి, నా బిడ్డ గొప్పగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తుంది అన్నమాట ఆ తల్లి. అయితే ఈరోజు ఆ తల్లి పడే బాధ వర్ణాతీతం అండి. ఎందుకంటే నా బిడ్డలు నాకు చాలు, నా భార్య నాకు చాలు. మరి తల్లి, మరి ఈరోజు కోట్లు సంపాదించాలని తల్లిదండ్రికి ఉన్నా, లేదంటే ప్రతి తండ్రి అలాగే ఆలోచిస్తారు, నా బిడ్డకి అన్ని కోట్లు ఉండాలి, నా బిడ్డకి ఇన్ని కోట్లు ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటారు తండ్రి అయినా తల్లి అయినా. మరి అలా సంపాదించి పెట్టి మరి ఆ తల్లిదండ్రిని చూడకుండా డబ్బులంతా కూడా తీసేసుకొని, ఆస్తులు కొని తీసుకొని తల్లిని కొట్టి తండ్రిని కొట్టి బయటపెట్టిన సమాజంలో ఉన్నామండి. మరి నిజంగా మనం ఎందుకు చెప్తున్నానంటే, ఓల్డేజ్ హోములు అని అనుకొని ఎగిరి పడుతూ ఉంటాం. కానీ ఆ ఓల్డేజ్ హోముల్లో ఎంత బాధ ఉంటుందో, ఎంత ఇన్నర్లో పైకి అనుకుంటారు సంతోషంగా ఉన్నారని, లోపల ఎంత బాధ ఉంటుంది. నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే. ఎందుకంటే చిన్నప్పుడు మన పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తాం, ఇంట్లో చదవాలని హాస్టల్లో చేర్పించేస్తాం. వాళ్ళ హాస్టల్లో ఉంటే బాగుండాలి నా బిడ్డ, ఇక్కడ ఇంట్లో ఉండి చదవట్లేదు అని ఒక మంచి ఉద్దేశంతోనే చేర్పిస్తాం. కానీ అది కూడా తప్పండి. వాళ్ళని మనం మిస్ అయిపోతాం కదా. ఇంట్లో నువ్వు చదివించలేంది అక్కడ ఎలా చదివిస్తారు? ఇంట్లో క్రమశిక్షణగా నువ్వు చూసుకుంటే అసలు హాస్టల్ అనే మాటే ఉండదు, హాస్టల్ అనేసి ఉండవండి. కానీ మనమే ఆ తప్పు చేస్తున్నాం. పిల్లలు లేదు నా బిడ్డలు బాగుండాలి అనే ఒక మంచి స్వార్థమేది, కానీ మనం మిస్ అయిపోతున్నాం కదా. అది మనసులో పెట్టుకొని పిల్లలు కూడా మనం అనుకుంటా, నా బిడ్డ అట్లా అనుకోడు అనుకుంటాం. కానీ ఎక్కడో ఒక చోట పిల్లలు అనుకుంటారు. నాకు తెలిసిన ఒక పిల్లోడు అన్నాడు, నువ్వు నన్ను ఏం చూసావు, కనీసం 10 ఏళ్ళు పెంచింటావేమో ఇంట్లో, ఇదంతా నన్ను హాస్టల్ తీసుకునే కదా పడేసావు, నేను ఏ తల్లికి ప్రేమకు ఏ తండ్రి ప్రేమ నేను నోసుకోలేదు పో అని అన్నాడు. ఎంత బాధేస్తుంది ఆ తల్లికి. అంటే ఆ తల్లి ఎందుకు పెట్టింది హాస్టల్లో? అక్కడ వీలు లేక, నువ్వు చదవలేక బాధపడుతూ ఇంట్లో అట్లా గాలిగా తిరుగుతుంటామనే కదా పెడతాం. కానీ మనసులో పిల్లలకి ఎక్కడో ఒక చోట పక్కనే ఉంటుంది. అది కూడా నిజమే. అదేవిధంగా మనల్ని హాస్టల్లో వేస్తే కూడా ఎంత బాధపడతాం కదా. హాస్టల్ లాంటిది కదా మనం ఓల్డేజ్ హోము. కాబట్టి నిజంగా ఓల్డేజ్ హోమ్ అనేది లేకుండా ఉండాలి అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను చిన్నప్పుడు మామూలు మా బాబు చిన్నప్పుడు అనేదాన్ని, నాన్న నాకు నువ్వేం చూడక్కర్లేదు, నేను ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాను అన్నప్పుడు బాబు బడబడబడ ఏం చేసేవాడు, అమ్మ ఆ మాట అనద్దు, నీ కొడుకు ఏమనుకుంటున్నావు అలా అని నన్ను తిట్టేవాడు. నిజంగా నాకు ఆనందం కలిగించేది. అంటే తమాషా కన్నా కూడా భరించలేని మన బిడ్డలు ఉన్నారండి, అలాంటి కూడా వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి కుదరకుండా ఓల్డేజ్ హోమ్లో చేర్పించే వాళ్ళు ఉన్నారు. కానీ అంటే విదేశాలు వచ్చిన తర్వాత ఎక్కువైపోయినాయండి ఓల్డేజ్ హోమ్లో. పాపం వాళ్ళకి డబ్బుల కోసం ఉండి చూడలేక, తల్లిదండ్రులని పేరెంట్స్ని చూడలేక చాలా బాధపడి, కాదే
వీళ్ళు కూడా ఒక జీవితానికి అలవాటు పడిపోతారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో అందరూ ఉంటారు, అందరూ కబుర్లు చెప్పుకోవచ్చు. నిజమే, ఉద్యోగం చేసే భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి అమ్మ నాన్న బట్టి ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంకా మా పరిస్థితి ఏంటి అని పేరెంట్స్ ఉన్నారు. కానీ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటున్నాను నేను. అది తప్పుగా డబ్బు సంపాదించుకొని డబ్బు లేకుంటే ఎవరో చూడరు. అలాగే డబ్బులే జీవితంగా బతికితే అది కరెక్ట్ కాదు. ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ నిజంగానే ఉన్నావు, అమెరికాలోనూ ఉన్నావు, ఎక్కడో ఉన్నావు, సంవత్సరానికి ఒకసారి ఆ తల్లిదండ్రులు వచ్చి ఒక నెల రోజులు గడుపు, ఎంతో ఆనందిస్తారు కదా, మిస్ అవ్వరు కదా. అలాగే ఇక్కడ తల్లిదండ్రులకి ఏం కావాలో నువ్వు చూస్తే అది ఆనందం కదా. డబ్బులే వేస్తాను నువ్వు చూసుకో అనడం కూడా కరెక్ట్ కాదనమాట. అట్లా పోయినాక తల్లిదండ్రులు పోయినాక వాళ్ళ పేరుతో వందలాది మందికి అన్నదానం చేయడం, పెద్ద పెద్ద ఇంత పెద్ద పైగా గిఫ్ట్లు. ఇప్పుడు ఈ మధ్యలో చచ్చిపోయిన గిఫ్టే, బతికిన గిఫ్టే. ఏం చేసుకుంటామండి ఆ గిఫ్ట్లు తీసుకెళ్ళి? పైగా చచ్చిపోయిన గిఫ్ట్ ఇస్తే తీసుకోకూడదని అవతల పారేస్తాను. కొంతమంది తీసుకెళ్ళి అవతల దారిలోనే ఇచ్చేసి వచ్చాడు కూడా చాలామంది నేను చూశాను. మరి ఏం గుర్తులు అవన్నీ? అది కాదు నువ్వు చేసిన పని. బతుకున్నప్పుడు అమ్మకు గుర్తుగా నువ్వేం చేసావు? బతుకున్నప్పుడు అమ్మ కోసం ఏం చేసావు? ఒక పండగకు వస్తున్నావా, ఒక పబ్బానికి వస్తున్నావా, అమ్మ నీకు పండగకు ఒక చీర ఉందా, నీకేమన్నా కట్టుకుంటున్నావా, ఇదిగో నువ్వు లేచి చక్కగా నువ్వు ఉండు, లేదంటే ఇదిగో మేము ఉన్నాం అని ఒక భరోసా ఇచ్చే పిల్లలుంటే ఆ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంకా ఎక్కువ బతికేస్తారండి. అలా బతికేస్తారు. ఇంకా ఆ జీవితం వాళ్ళకి అంతకన్నా ఆనందం ఏమీ లేదమ్మా. కానీ మనం ఏం చేస్తామంటే ఉన్నప్పుడు వాళ్ళని చూడకుండా, వాళ్ళు చనిపోయిన తర్వాత కాశీలు వెళ్ళి అది చేసేస్తాం, గైలో వెళ్ళి ఇది చేసేస్తాం, ఇంకోటి చేసేస్తాం. ఎందుకంటే ఎందుకు చేస్తారంటే అది కూడా నిజంగా తల్లిదండ్రికి ప్రేమ కన్నా కూడా వీళ్ళకి ఏదైనా చెడు జరుగుతుందేమో అనే భావాలు కూడా ఎక్కువ ఉన్నాం. ఇది వాస్తవాలు, నిజం చెప్తున్నాను. ఎందుకంటే వాస్తవాలు చెప్తే అందరికీ కోపం వస్తుంది. కానీ అందరిని ఉద్దేశించి మాత్రం నేను ఈ వీడియో నేను చేయనని మళ్ళీ కూడా మీకు ప్రత్యేకించి చెప్తున్నాను. కొంతమంది ఉన్నారు అని చెప్తున్నాను అన్నమాట. అందరూ ఎందుకు చేస్తారండి? తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల కోసం త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఎంత అంత శ్రమపడి ఆ తల్లి నా తల్లే నా తండ్రే కావాలనుకున్న పిల్లలు ఉన్నారు, అలాగే పిల్లల కోసం త్యాగం చేసే తల్లిదండ్రులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, కాదని చెప్పండి. కానీ కొంతమంది ఉన్నారు, ఆ కొంతమంది కూడా మారాల. తల్లి లేకుంటే ఆ జన్మే లేదు. మానవ జన్మ వచ్చాడంటే ఎవరి వల్ల వచ్చాడు? ఆ తల్లిదండ్రి యొక్క వాళ్ళ దీంతోనే కదా వచ్చారు. కాబట్టి వాళ్ళని ఎలా చూసుకోవాలి? చిన్నప్పుడు చాలా బాగా చూసుకుంటారండి. అబ్బో అమ్మను వదిలి ఒక్క క్షణం కూడా ఉండడు. రేపు అదే పిల్లవాడు భార్యకు ఉంగబెట్టి తిరగాలి. కానీ ఇక్కడ అమ్మను కూడా బ్యాలెన్స్ చేయాలి, ఆ అమ్మను కూడా బాధ పెట్టకూడదు. ఇలాంటి మనం అన్నీ తెలుసుకుంటే జీవితం అత్యంత అద్భుతంగా మనం మలుచుకోవచ్చు. అంటే ఇక్కడ భార్యను బాధ పెట్టకూడదు, భార్య నేను నమ్ముకొని వచ్చింది కాబట్టి భార్యను బాధ పెట్టకుండా, తల్లిని బాధ పెట్టకుండా, తండ్రిని బాధ పెట్టకుండా, ఇక్కడ బిడ్డల్ని బాధ పెట్టకుండా ఒక ఇంటి యజమాని బ్యాలెన్స్ చేసుకోవాలండి. అప్పుడంతా అద్భుతమైన ఇటు ఇంపార్టెన్స్ తల్లికి ఇచ్చేసి అటు ఆ భార్యకి ఇవ్వకుండా అది ప్రమాదమే. అలాగే అక్కడ భార్యకి ఇచ్చేసి తల్లికి ఇవ్వకుండా అది ప్రమాదమే. అలా బ్యాలెన్స్ చేసుకుంటే అంత అద్భుతమైన. అందుకే ఉన్నప్పుడు తల్లిదండ్రిని హాయిగా చూసుకోండి, ప్రేమతో చూసుకోండి, చాలా బాగుంటుంది. నాకు అనిపిస్తుంది, నా బాబున్నాడు, మా కిరణ్ లండన్లో ఉంటాడు బాబు. బాబు ఇక్కడ నా దగ్గర ఉన్నప్పుడు అనేవాడు, అమ్మ నాతో పలానా సినిమాకి రామ్మ టికెట్ కొనుక్కొచ్చేసాం. నేను ఈ సినిమా చూడను రాజా, నాకు వద్దు అంటే, లేదమ్మా నువ్వు రావాలి. మళ్ళీ నేను లండన్ అట్లా ఫారెన్ వెళ్ళిపోతే నేను తీసుకెళ్లేవాళ్ళు ఉండరు, గుర్తుపెట్టుకు బాగా. కానీ నా మీద దండించి నన్ను సినిమాకి తీసుకెళ్లేవాడు. వాళ్ళ డాడీకి నా ఇద్దరికి టికెట్లు కొనుక్కొచ్చేసి నన్ను సినిమాకి తీసుకెళ్లేవాడు. ఇప్పుడు కూడా నాకు ఇష్టమైనటువన్నీ తీసుకొని వచ్చి ఇచ్చేస్తాడు. అలాగే మా పాప కూడా నన్ను ఎంతో ప్రేమగా, అమ్మ నీకేం కావాలి, నీకు అదిగో అట్లా ఉండు, ఇలా ఉండు, నువ్వు ఎందుకు అలా ఉంటా అని. అంటే వాళ్ళని చూస్తేనే ఒక రకమైన ఆనందం కలగాలి. నా పాప ఒక మాట చెప్పింది, తిరుపతిలో ఉంటుంది, తను చెప్పింది, ఆయన ఇదైనా నువ్వు నెలకు 4 సార్లు అంటే సంవత్సరం 4 సార్లు నా దగ్గర వచ్చి ఉండాలి అని. అంటే మనం సరదాగా ఎప్పుడు పోం కదా, మన ఇల్లు అని అంటిపెట్టుకుంటాం కదా, మనకు కూడా అది ఒక ఇగో ఉంటుంది. అది ఆ ఇగో కూడా మానుకోవాలి. మన బిడ్డలు పిలుస్తారు, ప్రేమగా వెళ్ళాలి, వాళ్ళతో 4 రోజులు ఎంజాయ్ చేసి రావాలి. అది కూడా ఆ ప్రేమతత్వం కూడా కావాలి. అలా దూరం అయిపోతే ఏమవుతుందంటే ఒక అలవాటు అయిపోయి వాళ్ళకు కూడా మెల్లిగా ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకులే వాళ్ళ బతుకుతున్నారు కదా, ప్రేమ తగ్గిపోతుంది. అలా అందుకని బిడ్డలతో మనం అటాచ్మెంట్గా ఉండాలి, వాళ్ళతో అటాచ్మెంట్గా ఉండాలంటే వాళ్ళ మాట మనం వినాలి, మనం కూడా వాళ్ళ మాట వినాలన్నమాట. మరి నేను చిన్నప్పుడు నేను అట్లా ఉండేది ఇట్లా ఉండేదని కాబట్టి నేను అలాగే ఉండాలా, నా పిల్లల తరపున కుదరదండి. మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన బిడ్డల మాట కూడా మనం ఇక్కడ వినాలన్నమాట. అప్పుడు మా పాప చెప్పింది, నువ్వు సంవత్సరం 4 సార్లు ఉండాలమ్మా. ఎందుకు నాన్న అంటే, ఎందుకంటే నేను ఎప్పుడు పిలిస్తే వెళ్ళేదాన్ని కాదు.
అప్పుడు చెప్పింది, నువ్వు పెద్ద మనోడు పుట్టినరోజుకి రావాలి, నా పుట్టినరోజు రావాలి, అలాగే నీ పుట్టినరోజుకి రావాలి, చిన్న మనోడు పుట్టినరోజు కూడా రావాలి. అలా యావరేజ్గా నీకు 3-4 నెలలు ఉంటుంది. ఈ 4 నెలల్లో నువ్వు ఒకసారి వచ్చి నా దగ్గర 15 రోజులు ఉండాలి అని. అది కూడా పైగా నా చేతి వేసుకొని ఇదిగో నువ్వు వట్టే వేసావు అని చెప్పి అందనమాట. నిజంగా చాలా ఆనందం వేసింది. అదే విధంతో ఇప్పుడు ఒక 3 సంవత్సరాలుగా ఆ పనే చేస్తున్నాను అనమాట. ఎక్కడైనా ఉండు ఆ పిల్లలు పుట్టినరోజుకి వెళ్ళి వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేసి వాళ్ళతో మా మనవలతో హాయిగా గడిపేసి వస్తారు. మా అల్లుడు కూడా అంతే అలాగే చూస్తారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, లేనప్పుడు ఎవరూ బాధపడద్దండి. ఉన్నప్పుడు వాళ్ళతో ఎంజాయ్ చేసి ప్రేమతో ఉండి వాళ్ళ తల్లిదండ్రులని మళ్ళీ ఇంత సంతోషంగా నా బిడ్డల మూలనే నేను బతుకుతున్నాను అనేలాగా చేయండి. నేను పొన్నూరు కథ చెప్తూ మళ్ళీ మధ్యలో ఇవన్నీ చెప్పుకొచ్చాను. ఆయన అంత జాబ్ వదిలేసి ఆ తల్లిదండ్రుల కోసమే బతుకుతున్నాడండి. నిజంగా నేనున్నాను, అన్న మీరు ఎందుకు అట్లా వదిలేవచ్చంటే, నా తల్లిదండ్రుల కన్నా మించింది ఏమీ లేదమ్మా. వాళ్ళు పెద్దవాళ్ళు, నన్ను కన్నారు, పెంచారు. ఈరోజు నా జాబు నేను ఎట్లయినా బతకగలను ఇక్కడ ఉండి. కానీ ఢిల్లీలో ఉంటే వీళ్ళకు ఆ యొక్క శరీరం సహకరించట్లేదు. నా దగ్గర రమ్మంటే ఒక 10 రోజులు 20 రోజులు ఉండేటువంటి వాళ్ళకి ఆరోగ్యం బాగుండట్లేదు పాపం. కాబట్టి నేనే వీళ్ళ దగ్గరికి వచ్చేస్తే బాగుంటుంది కదా అని అన్నారనమాట. అలాగే నేను నెల్లూరులో కూడా ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, శ్రీనివాస్ అని ఒక సత్సంగ సభ్యుడు, ఆయన నా దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు ఒకసారి, మామూలు మాటలు క్యాజువల్గా మనం అనుకుంటాం కదా, అమ్మ నీ దగ్గర ఉంటుందా శ్రీను అని అడిగాను అనమాట. ఆ అబ్బాయి అన్నాడంటే, అమ్మ అంటే అమ్మ నా దగ్గరే ఉండదు అమ్మ దగ్గరే నేను ఉంటాను అన్నాడు. బా అద్భుతం అండి ఆ మాట అనుకున్నాను. ఎందుకంటే తను ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, వాళ్ళ అమ్మని పోషిస్తున్నాడు. కానీ అక్కడ మా అమ్మ నా దగ్గరే ఉంటుంది, మా అమ్మ నా దగ్గర ఉంటుంది, మరి మా నాన్న నా దగ్గర ఉంటాడు అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాను. ఏంటి ఆ డబ్బులు నువ్వు సంపాదించిన కారణం ఎవరయ్యారు? నీ తల్లిదండ్రులు అయ్యారు. కాబట్టి నువ్వేం చెప్పాలా? అమ్మ దగ్గర మేము ఉన్నాం, లేదా నాన్న దగ్గర నేను ఉంటాం. ఇలాంటివి మనం చెప్పుకోవాలి తప్ప అమ్మ నా దగ్గర ఉంది, నాన్న నా దగ్గర ఉన్నాడు, అమ్మ నేనే చూసుకుంటా, నాన్న నేనే చూసుకుంటా, ఇలాంటి ప్రగల్భాలు మనం మానేయాలి. అది మనకు చాలా మంచి విషయాలుగా అనిపిస్తాయి, కానీ అవతల వాళ్ళు ఎంత బాధపడతారు. ఇప్పుడు నాకు ఆ విషయం బాగా నచ్చింది. నిజమే కదా, ప్రతి ఒక్క దగ్గర ఎంత నేర్చుకోవాలి మనం. ఆయన ఆ మాట అంటే నాకు చాలా ఆనందం వేసి నిజంగా నాకు కంట్లో కన్నీరు వచ్చాయన్నమాట. ఇది కదా కావాలి, ఇది కదా మనం నేర్చుకోవాలి అనిపించింది. అప్పుడు నేను ఆ విషయం నేర్చుకున్నాను అనమాట. అట్లా మనం ప్రతి ఒక్కరు చెప్పిన విషయాన్ని మనం నేర్చుకోవాలి తప్ప ఇక్కడ ఏదో నేను గొప్ప, నా మాటలు వినాలని ప్రతి ఒక్కరిలోనూ చాలా మంచి ఉంటుంది, దాన్ని మనం స్వీకరించాలన్నమాట. అలా చేసుకుంటే జీవితాంతం అద్భుతమేనండి. అంటే మనం లేని అప్పుడు ఇలా పంచి ఇలా వాళ్ళతో ఆనందంగా ఉన్నా నేను అనేలాగా మనం అంటే వాళ్ళ ఆనందం కోసం నా తల్లిదండ్రి పైన సంతోషిస్తారని ఇక్కడ నువ్వు భోజనాలు పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఉన్నప్పుడు ఒక ముద్ద భోజనం నీ చేతితో తినిపించు, ఎంత ఆనందపడతారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏ పిండాలు పెట్టనక్కర్లేదండి, అది కూడా చేరదు. నువ్వు ఇక్కడ ఒక ముద్ద అన్నం పెట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టి ఏం ప్రయోజనం? అది లోకం కోసం మెప్పించుకోవడమే అవుతుంది తప్ప అలా ఉండదమ్మా. కాబట్టి మనం అందరం కూడా హాయిగా ఆనందంగా మన పిల్లలతో మనము, అట్లాగే వాళ్ళు కూడా మనతో ఆనందంగా ఉండాలి, జీవించాలని, వెళ్ళిన తర్వాత కాదు ఉన్నప్పుడు కూడా మనం అందరితో ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ చిన్న వీడియో ఈ కనుమ రోజు మీ అందరికీ దీన్ని నేను ప్రజెంట్ చేస్తున్నాను. మీకు నచ్చితే స్వీకరించండి, లేకుంటే నెగిటివ్ కామెంట్ మాత్రం వద్దు. మీ మనసులో భావన పంచుకోండి. సాయిరామ్.